హాయ్ ఫ్రెండ్స్, హాయ్, హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మొన్న శివాజీ గారు మాట్లాడిన మాటలు చాలామంది తప్పుపడుతున్నారు, అలాగే చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. నేనైతే యాక్చువల్గా శివాజీ గారికే సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే ఒక సామాజిక బాధ్యత అనమాట. అది ఎలాగంటే ఒక రోడ్లో ఒక బైక్ పైన ఎవరైనా ఒక ఆడపిల్ల బైక్ మీద వెనకాల కూర్చుని వెళ్తూ ఉంటుంటే ఆ చున్నీయో లేకపోతే చీర బయట చెంగో బ్యాక్ టైర్లో పడుతూ ఉంటుంటే అది చూసి వెంటనే చాలామంది మేడం మీ చున్నీ సరి చేసుకోండి, బ్యాక్ టైర్లో పడిపోతుంది అంటారు. అని చెప్పంగానే వాళ్ళు సరి చేసుకుని వెళ్తుంటారు. అది ఏంటంటే జస్ట్ సామాజిక బాధ్యత అనమాట. అది అంటే సామాజిక బాధ్యత అంటే అతను చెప్పకుండా నాకెందుకులే, ఆమె చున్ని ఆ బ్యాక్టీరియాలో పడితే నాకెందుకు, నేను వాళ్ళ అన్నయ్యనా, వాళ్ళ నాన్న, వాళ్ళ పెదనాన్న, వాళ్ళ మామయ్యనా, కనీసం అతని ఫ్రెండ్ని కూడా కాదు కదా, వాళ్ళ ఫ్రెండ్ని కూడా కాదు కదా, ఎందుకు చెప్పాలి అని అతను వెళ్ళిపోతే చెప్పకుండా ఆ చున్నీ బ్యాక్టీరియాలో పడి చాలా ఇబ్బందులు ఫేస్ చేసుకుని కింద పడి దెబ్బలు తగిలి తల పగిలి ప్రాణాలు కూడా పోయే పరిస్థితి రావచ్చు. బట్ ఇక్కడ శివాజీ గారు చెప్పింది కూడా అదే. అమ్మ, మీరు ప్రత్యేకంగా బయటకు వచ్చేటప్పుడు దుస్తువులు ఒంటి నిండా కప్పుకొని రండి. ఎందుకంటే బయట పరిస్థితులు బాగోలేదు, మన భారతదేశ ఆడపిల్లలు జాగ్రత్త, ఎస్పెషల్లీ హీరోయిన్స్ అన్నారు. ఎందుకంటే హీరోయిన్సే ఫేమ్ కోసమో లేకపోతే ఇంకా దేనికోసమైనా సరే, అందం కోసమో లేకపోతే అట్రాక్షన్ కనపడటం కోసమో అలాంటి డ్రెస్సులు వేస్తున్నారు. ప్రతి ఆడపిల్లని అనలేదు, ఆయన గుర్తుపెట్టుకోండి, మన హీరోయిన్స్ అన్నారు. దానికి ప్రతి వాళ్ళు రియాక్ట్ అయిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు అలా రావటం బట్టే బయట యూత్ కానీ, కుర్రోళ్ళు కానీ, పోపీలు కానీ, గంజా బ్యాచ్లు కానీ, తాగుబోతులు కానీ, తిరుగుబోతులు కానీ అటాక్ చేస్తున్నారు. రేపులు జరుగుతూ ఉన్నాయి, ఆడపిల్ల జీవితాలు నాశనం అవుతూ ఉన్నాయి. అది గుర్తుపెట్టుకోండి, అది గుర్తుపెట్టుకుని మాట్లాడండి. ఎందుకంటే ఒక మనిషి సామాజిక బాధ్యత తీసుకొని ఒక మాట చెప్తే దాన్ని కాంట్రవర్సీలు చేసి ఆయన్ని విపరీతంగా చేసి రకరకాలుగా చేసి ఇష్టం వచ్చినట్లు కౌంటర్లు ఇవ్వడం కరెక్ట్ కాదు. నేను చెప్పింది రైట్ అనుకుంటే తీసుకోండి, రైట్ కాకపోతే వదిలేయండి. థ్యాంక్ యూ.